रानी ये नसे तो ना रोड में सिग्नल ले रहे बापा बुला रहे हो पकड़ बोला अंदर नहीं भाई 2 मिनट में जाता है नहीं जाता भाई అటు ఉన్నాడు పెద్ద మంచి ఆడ ఎక్కువ మంచి మనం ఉన్నాడు कैमरा साइलेंट होना साइलेंट गाइस कैमरा नहीं स्क्रीन पर पीसफुल प्रोटेस्ट భారతదేశ ప్రజలందరికీ నమస్కారం. గట్టి మాట్లాడు. భారతదేశ ప్రజలందరికీ నమస్కారం. నేను వరంగల్ జిల్లా హనంకొండ చైర్మన్ ముస్లిం మైనార్టీగా జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ అనే గ్రామంలో ఒక విషాదకరమైనటువంటి సంఘటన. మేము ఆ సంఘటన నిరసనగా ర్యాలీ ముస్లిం మైనార్టీలందరూ కలిసి ర్యాలీగా నిర్వహిస్తున్నాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన సంఘటనకు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఒక 300 కిలోమీటర్ల నుండి మన దేశంలోకి చొరబడి మన దేశ పౌరులను బట్టలు విప్పి ముస్లిమా హిందువా అని చూసి కాలుస్తుంటే ఇక్కడ అమిత్ షా మోడీ గారు మీరు ఏం చేస్తున్నారు? పహల్గా అనే గ్రామంలో భారీ బందోబస్తు ఉంటుంది. అక్కడ ఎప్పటికీ మిలిటరీ బలగాలు పోలీసు బలగాలు ఉంటాయి. మరి 300 కిలోమీటర్ల నుండి ఆ తుపాకులు ఆ అణ్వాయుధాలతో ఎలా వచ్చారో దీనికి సమాధానం చెప్పాలి. ఈ చనిపోయిన వాళ్ళందరికీ మూల కారణం అమిత్ షా మోడీ గారు. దీనికి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి భారతీయులకు వెంటనే రాజీనామా చేయాలని చెప్పించి సభాముఖంగా నేను మోడీ గారిని అమిత్ షా గారిని నేను సవాల్ చేస్తున్నా. మీరు దేశ ప్రధాని అయి ఉండి మీరు హోమ్ మినిస్టర్ అయి ఉండి ఒక అమెరికా నుండి వచ్చేటువంటి ఇంటెలిజెన్స్ అఫీషియల్ అమెరికా విజిట్ ఉండే మన దగ్గర. ఆ విజిట్కు మన దేశ యొక్క విజిట్ క్యాన్సల్ కావడం. ఎందుకంటే ఇక్కడ ముస్లింలు హిందువులను ముస్లింలు కొట్టడం, ముస్లింలను హిందువులు కొట్టడం అని చెప్పించి వాళ్ళకు తెలియపరచాలనుకుంటున్నా. తప్పు. ఏ మతమైనా ఏ కులమైనా ఏ గ్రంథమైనా ఎవరిని ఎవరు చంపమని చెప్పది. కానీ మీరు దీనికి మూల కారణమై ఉండి మీరు జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్ అనే గ్రామంలో నజాకత్ అలీ అనే ఒక వ్యక్తి 9 మందిని కాపాడి తన ప్రాణాలు కూడా పోయాయి. అతని 9 మందిని కాపాడాడు. మరి బీజేపీకి చెందినటువంటి తయబే లష్కరే తోయిబా దానికి చీఫ్ బీజేపీ వ్యక్తి. అది ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచారమైనది. మీరందరూ చూస్తున్నారు, సమాజం చూస్తున్నది. సమాజము సిగ్గుపడేలా ఈ ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం హిందూ ముస్లిం అని కులాలకు మతాలకు కొట్లాట పెట్టి చేస్తున్నది. కాబట్టి మేమందరము దీనిని బహిష్కరిస్తున్నాం. ఎవరైనా అందరం ఒకటే అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. నమస్తే. నా పేరు అజీజ్ మిర్జా. నేను హనంకొండ జిల్లా. మొన్న జరిగినటువంటి పహల్గామ్ దాడికి నిరాసనగా భారతదేశంలోని ముస్లిం సమాజం ఇదొక పిరికి చర్య,
ఇలాంటి చర్య ఇంకొకసారి ఎవరిపై కానీ చేయకూడదు, జరగకూడదు అని చెప్పేసి ఇవాళ మృతుల కుటుంబాలకు సానుభూతిగా వారికి సంఘీభావం తెలియజేస్తూ నయీం నగర్ నుండి పెట్రోల్ పంప్ వరకు భారీగా ర్యాలీ తీయడం జరిగింది. మరియు పహల్గా అనే గ్రామము అత్యంత హై సెక్యూరిటీ జోన్ లో ఉంటుంది. మరి అత్యంత సెక్యూరిటీ హై జోన్ లో ఉన్నటువంటి ఆ పహల్గా గ్రామంలో ఉగ్రవాదులు ఎలా ప్రవేశించారు అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోదరులారా, ఇది గమనించాల్సిన విషయం. ఇక్కడ మన భారతదేశం లౌకిక భారతదేశం, అనేక కులాలకు అనేక మతాలకు పుట్టినటువంటి భారతదేశంలో చిచ్చు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి పిరికి చర్య అని భారతదేశం ప్రతి ముస్లిం సోదరుడు దీన్ని ఖండిస్తున్నాడు. మరియు ముస్లిం సమాజం ఖురాన్ కూడా ఇదే ఆదేశిస్తున్నది. ఒక్క మానవాని మీద అన్యాయంగా చేయెత్తితే గాని సర్వ మానవాళి మీద చేయెత్తినట్టే. ఒక వ్యక్తి అన్యాయంగా చంపితే సర్వ మానవాళిని హత్య చేసినటువంటి అని ఖురాన్ ఆదేశం ఉన్నది. కాబట్టి సోదరులారా, ముస్లిం సమాజం అంతా దీన్ని ఈ రోజు ఖండిస్తున్నది. ఇంకొకసారి ఇలాంటి చర్య జరగకుండా మరియు కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. అత్యంత హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నటువంటి యాత్రికుల పూన మరి దాడి 2 గంటల సేపు ఆ దుండగులు ప్రజలను ఇబ్బంది పెడుతుంటే మరి ఈ భద్రతా బలగాలు ఎక్కడ ఉన్నాయి? దీని మీద చర్చ జరగాల్సిందే. ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని ఖండించాలని చెప్పి సోదరులారా, ఏ మతమైనా ఏ కులమైనా కానీ ఒక్కటి మాత్రం నిజం, మనమంతా భారతీయులం, మనమంతా ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తులం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు, ముఖ్యంగా ముస్లిం సమాజం దీన్ని అత్యంత పిరికి చర్యగా అభివర్ణిస్తూ దాన్ని ఖండిస్తూ మరి దీనికి బాధ్యులు ఎలాంటి వారైనా గాని వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జై హింద్. మొహమ్మద్ ఖాసిం హనంకొండ.